Hi guys, welcome back to Blend with Anu. నా పేరు అనుఖ్య. మీరు గనుక నాకు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు బ్యూటీ లైఫ్ స్టైల్ ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చూడొచ్చు. అండ్ ఆల్సో హాయ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఐఎమ్ రిపోర్టింగ్ లైవ్ ఫ్రమ్ హైదరాబాద్. మేము వచ్చి ఒక 2 days అవుతుంది. సో ఆ 2 days ఏం చేసాము అంటే, ఒకరోజు డెంటల్ అపాయింట్మెంట్, మమ్మీకి ఐ చెకప్ ఉంటే వెళ్ళి చేయించుకొని వచ్చాము. నిన్న బేసిక్గా వి డిడ్ నథింగ్. చాలా వర్షం పడింది నిన్న, సో ఇంక ఇంట్లోనే ఉండిపోయాము. ఇప్పుడైతే టైం ఈజ్ 10:44. మేము బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. యాక్చువల్లీ నేను రెడీ అయిపోయాను, మమ్మీ రెడీ అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నాము అంటే, ఇండియా వచ్చి షాపింగ్ చేయకపోతే ఎలా చెప్పండి, అది కూడా ఇండియన్ వేర్ షాపింగ్ చేయకపోతే ఎలా. యుఎస్ నుంచి వచ్చేటప్పుడు నా దగ్గర ఉన్న ఒక కొన్ని డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చాను. సో ఇక్కడ ఎక్కువ రోజులు ఉంటాము అండ్ నేను పట్టుకెళ్ళేటప్పుడు కూడా నాకు కొన్ని డ్రెస్సెస్ కావాలి. అవి షాపింగ్ చేయడానికి మనం ఈరోజు జనరల్ బజార్ వెళ్తున్నాము. సో ఈ ట్రిప్ ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుందో మనం ఈ వ్లాగ్లో చూద్దాము. ఈవెన్ ఐఎమ్ క్యూరియస్ టు ఫైండ్ అవుట్, బికాజ్ నిన్న మేము మాల్కి వెళ్ళాము. సో డ్రెస్సెస్ కొనుక్కుందామని చెప్పి, ఎంత వర్స్ట్ ఉన్నాయంటే అసలు కలెక్షన్ ఎంత దారుణంగా ఉందంటే సిచ్యువేషన్. ఒక్కటంటే ఒక్కటి కూడా బాగాలేదు. కొన్ని ప్రైస్ ఏమైనా తక్కువ ఉందా అంటే అన్నీ అబౌవ్ 2000, 3000 ఉన్నాయి. సో ఐ మీన్ అంటే అంత స్పెండ్ చేసి మంచి డిజైన్స్ లేక, క్వాలిటీ బాగోక, ఇంకా వాట్ ఈస్ ద పాయింట్ అనిపించింది నాకు. ఐ ఫీల్ లైక్ మాల్లో ఉన్న ఏదైతే స్టఫ్ ఉంటుందో, ఎనీథింగ్, క్లోత్స్ కానీ ఫుట్వేర్ కానీ ఏదైనా, దర్ కైండ్ ఆఫ్ ఓవర్ రేటెడ్ అనిపిస్తుంది. ఐ డోంట్ నో, అంటే ఈ స్టేట్మెంట్ చాలా మందిని అఫెండ్ చేయొచ్చు, బట్ యా, దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో అందుకని we are going to explore the streets of General Bazaar today. I really want to get some good 2-piece sets, 3-piece sets atla. నేను మమ్మీ వెళ్తున్నాము అండ్ మిడ్వే త్రూ నా ఫ్రెండ్ వస్తుంది. సో అందరం కలిసి వెళ్ళి షాపింగ్ చేస్తాం ఇవాళ. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో మేమైతే ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాము. అక్క, పెద్దమ్మ, మా అక్క వాళ్ళ బాబు కార్తికేయ, వీళ్ళందరూ విజయవాడలో ఉన్నారు. సో ఇక్కడ బావ ఒక్కళ్ళే ఉన్నారనమాట. సో మేము వచ్చి 2 days అవుతుంది. వీ హెవ్ బీన్ స్టేయింగ్ హియర్. సో ఇప్పుడు కొన్ని ఐటమ్స్ ప్యాక్ చేసుకుందాము. అంటే నా దగ్గర ఉన్న ర్యాండమ్ స్టఫ్, ఇట్లా వ్లాగ్ చేసేటప్పుడు అవసరమయ్యే స్టఫ్ అవన్నీ క్యారీ చేయాలి కాబట్టి అవి ప్యాక్ చేసుకొని లెట్స్ స్టార్ట్. మీరు చూస్తున్నట్టు మేము మెట్రోలో వెళ్తున్నాము. మా ఫ్రెండ్ వచ్చి పిక్ చేసుకుంటా అని చెప్పింది కాబట్టి మెట్రోలో వెళ్ళి ఐ థింక్ పెరేడ్ గ్రౌండ్స్లో దిగినట్టున్నాము. ఐ మైట్ బి రాంగ్. కరెక్ట్ స్టేషన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మెట్రో చాలా హాయ్ అనిపిస్తుంది నాకైతే. క్యాబ్స్ బుక్ చేసుకుని, ఆటోలు బుక్ చేసుకుని వెళ్ళే కంటే హాయిగా ఎక్కేసి కూర్చుంటే మన స్టేషన్ రాగానే దిగొచ్చు. ఇక్కడ లేన్ మారడానికి అని చెప్పి మేము స్టేషన్లో దిగినప్పుడు ఐ మెట్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్. తనే డైరెక్ట్గా వచ్చి నన్ను పలకరించిందనమాట. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. దిస్ ఈస్ ద వెరీ ఫస్ట్ టైమ్ దట్, అంటే నన్ను ఇండియా వచ్చాక ఒకళ్ళు రికగ్నైజ్ చేసి, ఓకే మీరు అను కదా యూట్యూబర్ అని చెప్పి. అండ్ మమ్మీ కూడా ఉంది, తనకు కూడా ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా కొత్తగా డిఫరెంట్గా అనిపించిందంట. అండ్ షీ ఫెల్ట్ రియలీ హ్యాపీ అలా వచ్చి పలకరించినందుకు. షీ వాజ్ లవ్లీ. అలా స్టేషన్ దగ్గర కూర్చున్నాక మేము వెయిట్ చేస్తున్నాము మా ఫ్రెండ్ కోసం. పక్కన ఇంకొక అమ్మాయి వచ్చి కూర్చుంది. తను కూడా మన సబ్స్క్రైబర్ అంట. సో తను నా పక్కన కూర్చొని నా వీడియోస్ చూసి చెక్ చేసుకొని నేనా కాదా అని చెప్పి నన్ను పలకరించారు. ఐ ఫీల్ రియలీ హ్యాపీ. అంటే ఇండియా వచ్చాక మనల్ని ఒకళ్ళు గుర్తుపట్టి మీరు అను కదా అని చెప్పి పలకరిస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ఇండియా ట్రిప్ మొత్తంలో ఎవరెవరైతే వచ్చి నాకు హాయ్ చెప్పి పలకరించారో అందరికీ థ్యాంక్ యూ. Say hi to my vlog. అది మీదే, నేను కాపాడలేక దాన్ని. జనరల్ బజార్ బ్లాగ్ తీసుకుని పాటలు ఆపేస్తాను. మీట్ మిస్ వైష్ణవి భాస్కర.
చాలా ఫ్లెక్సిబుల్ అంట. Sorry. That's it, guys. That's it Bye, for guys. today. That's it for today. We need some privacy now. Yeah, we need some privacy. We'll talk to you guys later. Yeah. దారిలో కూడా ఇదే పనిరా. Hello, I met 2 of my subscribers. Wow. Yeah. ఆంటీ మీరు అది చెప్తున్నారు ఆంటీ 2 subscribers కాదు, నా ఫ్రెండ్స్ ఎంత మంది తెలుసా. నీకు అనూహ్య ఎట్లా తెలుసు, నీకు అనూహ్య ఎట్లా తెలుసు అంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అసలు. అనూహ్య చెప్పు నా ఫ్రెండ్ చెప్పు. I'm all ears. ఇంకా చెప్పు. నా చెవులు ఇంత పెద్ద అయిపోతాయి, ఏనుగు చెవులు. సో వచ్చి మెట్రోలో ఇద్దరు కలిసారనమాట. నీ బ్లాగ్ చూసింటారు. ఐమ్ కమింగ్ టు ఇండియా. ఒక అంకుల్ నన్ను అడిగితే లాస్ట్ రైట్ సైడ్ జ్యువెలరీ కనపడతాంది, బీడ్స్ తీసుకెళ్తాం మమ్మీ. వెళ్దాం ఆంటీ. దీన్ని అక్కడి నుంచి తెమ్మన్నాను రా. కాదే, నేను న్యూయార్క్ వెళ్ళకుండా నేను ఎట్లా తీసుకురావాలి? ఈ బీడ్స్ ఇవ్వనా? ఆ బీడ్స్ మమ్మీ మెడలో వేసుకోదు, ఇచ్చిన అవతల కొడుతుంది. అదిగో స్టాండర్డ్స్ అమ్మా అక్కడ. ఆ డిజైన్ పోకుండా ఇప్పుడు 99% లాంగ్ లెంత్ ఫ్యాషన్ మేడం. యాంకిల్ ఇప్పుడు ఎక్కువ అది చేస్తారు, లెంత్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఈమె కొంచెం చిన్నగా ఉంటుందిగా మరి. లేదు, ఇవాళ రేపు హైట్ తక్కువ వాళ్ళు కూడా లాంగ్ లెంత్ వేస్తారు. తీసుకోవాలి మేడం అరే సూపర్. ఇది అందరికి అర్థం కాదు మేడం. ప్యాటర్న్స్ కంప్లీట్ రిప్లికా పీసెస్. చాలా బాగుంది, చాలా ఎక్స్క్లూజివ్ ఇది. మీరు ఏమంటారంటే ఒక 2-3 టైం వేసుకొని నెక్స్ట్ టైం కూడా మీకు డిఫరెంట్ ఉన్నాయి. మా స్లీవ్ అన్నిటికుని ప్రతి దానికి స్లీవ్ ఇస్తాడమ్మా. కావాలంటే కుట్టించుకోవచ్చు, లేదా స్లీవ్లెస్ కావాలంటే స్లీవ్లెస్ ఇచ్చేసుకో, ఇష్టంతో ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ చూసిందాన్ని మామూలుగా దాన్ని కంపేర్ చేయొద్దు మనం, దేని దానికి ఉంటుంది. ఇవి చేతిలో స్ట్రేట్ ప్యాంట్ రాసులు ప్యూర్. మేము ఇప్పుడు తారంగ్ అని చెప్పి ఒక షాప్లో ఉన్నాము, జనరల్ బజార్లో. నేను అడ్రస్ అంతా క్లియర్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేసి ఉంటాను, మీరు చెక్ చేయొచ్చు. మేము ఊరికే బయట డిస్ప్లేలో ఉన్న ఒక డ్రెస్ నచ్చి చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళాము. ఎంత బాగుందో కలెక్షన్ అంతా. మీకు అన్ని రేంజెస్లో అవైలబుల్గా ఉన్నాయి, అన్ని టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ లేటెస్ట్ కలెక్షన్ కూడా మాకే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఉన్న స్టాఫ్ కూడా చాలా పేషెంట్గా ఏం కావాలి ఏంటి అన్నీ కనుక్కొని ట్రయల్ ఏమని చెప్పి ఏ సైజ్ సెట్ అవుతుంది సెట్ అవ్వదు అన్నీ చెప్పారు. అండ్ నో, ఇది నేను యూట్యూబర్ అని చెప్పలేదు, చెప్పక ముందు జరిగింది. ఈ ట్రై చేసిన డ్రెస్సెస్ అన్నిట్లో మీకేది నచ్చింది, నేనేది తీసుకుంటాను అనేది కింద కమెంట్ సెక్షన్లో గెస్ట్ చేయండి. చూద్దాము ఎవరైతే కరెక్ట్గా గెస్ట్ చేస్తారో. ఇది బాగుంది, అంటే లైట్ వెయిట్ ఉంది, ఎక్కడ గుచ్చుకోవట్లేదు కూడా. డ్రెస్సెస్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఎందుకు వీడియోస్ తీస్తున్నారు అని అడిగితే నేను చెప్పాను ఇలా నేను వీడియోస్ చేస్తాను అని. వాళ్ళు వెంటనే మేము మా దగ్గర బ్రైడల్ లెహంగాస్ ఉన్నాయి అవన్నీ మీరు ట్రై చేయండి అని చెప్పారు. ఊరికే ఇదేం ప్రమోషన్ కాదు, ఏం లేదు, ఊరికే జస్ట్ ఫర్ ఫన్ వాళ్ళు ట్రై చేయించారు నాతో. సో నేను నా పెళ్ళప్పుడు ఇలాంటి లెహంగాస్ దొరక్క నేను శారీస్ కట్టుకున్నాను. ఆనెస్ట్గా చెప్పాలంటే ఎంత బాగున్నాయో కలెక్షన్. ఇది ఒక పెద్ద బ్రాండ్కి రెప్లికా అంట, క్వాలిటీ అంత పర్ఫెక్ట్గా ఉంది. నాకు మళ్ళీ నా పెళ్లి రోజులు అన్నీ గుర్తొచ్చాయి, పెళ్లి టైంలో షాపింగ్ ట్రయల్స్ అవన్నీ. ఎవరైనా న్యూ బ్రైడ్స్ ఉంటే ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ రియలీ గుడ్ లెహంగాస్ అండ్ బ్రైడల్ కలెక్షన్, తారంగ్ షాప్ని మీరు చెక్అవుట్ చేయొచ్చు. కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ స్టాఫ్ కూడా దర్ ఆల్ వెరీ గుడ్. ఈ 2 లెహంగాస్ వాళ్ళ షాప్లో వచ్చిన న్యూ కలెక్షన్ అంట. ఇది వచ్చేసి మెహందీ లుక్, కేప్ టైప్ డ్రెస్సెస్ ఉంటాయి కదా ఆ స్టైల్ అనమాట. దుపట్టా మనం కోట్ లాగా వేసుకోవచ్చు. నాకు ఇది బాగా నచ్చింది, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, నచ్చుతాయి నాకు. సూపర్. నా డ్రెస్ అమ్మాయి వేసుకుంది. సరే మేడం, హౌ డు యూ ఫీల్? I feel overwhelmed. థ్యాంక్ యూ మేడం. I feel conscious. అప్పుడప్పుడు వస్తుందండి మా షాప్.
ఆ షాప్‌లోంచి బయటకొచ్చేసాక ఇంకా మేము డైలీ వేర్ 3 పీస్ సెట్స్ అలా తీసుకుందామని చెప్పి చిన్న చిన్న షాప్స్‌లోకెళ్ళడం స్టార్ట్ చేశాము. నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో మామిడికాయ పచ్చడి పట్టేటప్పుడు ఒక గ్రీన్ డ్రెస్ వేసుకున్నాను. మీలో చాలా మందికి నచ్చింది. అది జనరల్ బజార్‌లో తీసుకున్నదే. ఇట్ వాస్ లిటరల్లీ 650 రూపీస్. నమ్ముతారో లేదో నాకు తెలీదు. ఇక్కడ కుర్తీస్ ఊరికే చూస్తున్నాము. ఇక్కడి వరకు ప్లాన్ అంతా అనుకున్న దాని ప్రకారమే వెళ్తూ ఉంది. మేము కుర్తీస్ అవన్నీ చూస్తూ ఉన్నాము. 3 పీస్ సెట్స్ ఏది నచ్చితే అది తీసుకుందామని చెప్పి. నా ప్లాన్ ఏంటంటే యూఎస్ పట్టుకెళ్ళడానికి నాకు బాగా సెట్ అయ్యే కొన్ని చుడిదార్స్ అంటే 3 పీస్ సెట్స్ సింపుల్‌వి డైలీ వేర్‌కి కావాలని చెప్పి కొనుక్కుందామని చూస్తున్నాను. అవి నేను అక్కడికి ఎళ్లి కూడా ఊరికే డైలీ వేర్ అలా వేసుకోవచ్చు కదా అని చెప్పి. ఏదో ఒక స్పెషల్ అకేషన్‌కి తప్పించి నేను మోస్ట్‌లీ బట్టల మీద అంతంత ఎక్కువ పెట్టి స్పెండ్ చేయను. అది చాలా అవసరం రియల్లీ ఇంపార్టెంట్ ఈవెంట్ మన లైఫ్‌లో అనిపిస్తే తప్పించి. సో, అక్కడ షాపింగ్ అయిపోయాక కొంచెం రెస్ట్ రూమ్స్ కోసం అని చెప్పి వచ్చాము. ఇక్కడ మమ్మీకి, అత్తయ్య వాళ్ళకి నైటీస్ కూడా కావాలంటే అవి కూడా తీసుకుందామని ఇదేదో కాంప్లెక్స్‌లోకొచ్చాము. బట్ మాకు అంతేం నచ్చలేదు. కొంచెం ఎక్స్‌పెన్సివ్ అని కూడా అనిపించాయి. సరే బయటికెళ్ళి చూద్దామని అలా నడుచుకుంటూ బయటికెళ్తే ఒక సందులో మొత్తం అన్ని షాప్స్ ఉంటాయి. నాకు ఎగ్జాక్ట్‌గా పేర్లు తెలీదు. అక్కడ మీలో చాలామంది నన్ను చూసారంట కూడా నాకు మెసేజెస్ పెట్టారు. సో, ఈ షాప్‌కొచ్చాము. దీని పేరు ఎవర్ గ్రీన్. ఇక్కడి వరకు అంతా బానే నడిచింది. మమ్మీ ఇక్కడ కాటన్ నైటీస్ తీసుకుంది. కొంచెం ముందుకు రాగానే అదే షాప్‌లో నాకు ఇక్కడ డ్రెసెస్ కనిపించాయి. డ్రెస్ నచ్చింది. సరే అలా చూస్తూ ఉంటే కలెక్షన్ చాలా బావుంది. తీసుకుందాము. కొన్ని కుర్తా సెట్స్ ఎలా అయినా కావాలి కదా! నేను అసలేం తీసుకోలేదని చెప్పి స్టార్ట్ చేశాను చూడ్డం. అప్పటికి టైం ఆల్రెడీ 4:35 అవుతుంది. ఇండియన్ ట్రయల్ రూమ్ కష్టాలు ఇవే. అందరు మధ్యలో బట్టలు మార్చుకోవాలి. This will be స్ట్రీట్ షాపింగ్ కష్టాలు గాయ్స్. ये आपको थोड़ा कंफर्टेबल रहेगा। బాగుంది కదా! బాగుంది, తీసుకో. చాలా వెరైటీ ఉంది ఇక్కడ. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. బాగా తిని రావాలి స్ట్రీట్ షాపింగ్. ఇదేంటి తీసుకో. ఇదొద్దు. ఆంటీ కొంచెం వెనక్కి జరుగు. ఆంటీ మమ్మీ టైర్డ్. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఒక్కదానివే అసలు ఏం అలవకుండా మా మొహం చూడు ఎట్లయిపోయాయి. ఇప్పుడు వీఆర్ వెయిటింగ్ ఫర్ షార్ట్ కుర్తీస్. చాలా అలసిపోయింది గాయ్స్. అన్ని డ్రెస్సెస్ ట్రై చేశాను. లిటరలీ 20 సెట్స్ నేను తీసి పక్కన పెట్టాను. నచ్చాయి కొనుక్కుందామని చెప్పి. కొంచెం ప్రైస్ ఏమన్నా మారుస్తారా అని అడిగితే ఎంత రూడ్‌గా మాట్లాడడం స్టార్ట్ చేశారో. నా ఒక్కదాంతో కాదు, ఎవ్రీ కస్టమర్‌తో వాళ్ళు అంతే మాట్లాడుతున్నారు. అయితే ప్రైస్ తగ్గించకపోయినా పర్లేదు. అట్‌లీస్ట్ మనిషికి రెస్పెక్ట్ అన్నా ఇవ్వాలి కదా! అది కూడా లేదు. మీరు తగ్గించకపోయినా పర్లేదు. నార్మల్‌గా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి అంటే వాళ్ళు ఎంత అంటే చాలా డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా అలా పిచ్చి పిచ్చిగా నోటికొచ్చినట్టు మాట్లాడడం స్టార్ట్ చేశారు. నేను మొత్తం పక్కకు తీసి పెట్టిన 20 ఐటెమ్స్ అన్నీ వాళ్ళ మొహం మీద ఇసిరేసి నేనొచ్చాను. నాకు నార్మల్‌గా అంత టెంపర్ రాదు. ఎక్కడైనా రెస్పెక్ట్ ఇవ్వలేదు, మనల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను. ఇట్స్ నాట్ అబౌట్ మనీ. అక్కడ షాప్‌లోకి వచ్చిన కస్టమర్స్‌ని ఎలా ట్రీట్ చేయాలో నేర్చుకోవడం అనేది షాప్ నడిపే వాళ్ళకి అలవాటు అవ్వాలి. లేకపోతే వాళ్ళు బిజినెస్ చేయలేరు. కస్టమర్ సర్వీస్ అనేది వాళ్ళ బిజినెస్‌లో ఇంపార్టెంట్ యాస్పెక్ట్. లిటరల్లీ ఆ షాప్ అతను గొడవ పెట్టుకుంటారా, రండి రండి అని చెప్పి నా మీదకొచ్చాడు. ఇలాంటి వాళ్ళందరూ వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఊరికే పైకి తీసి ట్రై చేసి పక్కన పెట్టెళ్తారు. మా టైం దండగ అది ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. నేను అక్కడే ఉండి ఒక 5 మినిట్స్ అలా ఆర్గ్యూ చేశాను. ఇంకా వల్గర్‌గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇంక అందుకని బయటకొచ్చేసాను. మీరెవ్వరన్నా ఒకవేళ జనరల్ బజార్ ఎళ్తే దిస్ ఈజ్ మై సజెషన్. ఎవర్ గ్రీన్ ఏ బ్రాంచ్‌కి ఎళ్ళొద్దు. ఎవర్ గ్రీన్ అని చెప్పి చాలా షాప్స్ ఉన్నాయి. దేనికి వెళ్ళొద్దు. అన్నిట్లో కస్టమర్ సర్వీస్ ఇలానే ఉంది. పీపుల్ హూ వర్క్ దేర్ ఆర్ వే టూ రూడ్. అసలు వాళ్ళకి మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేదు. షాప్‌కి వెళ్ళిన ప్రతి ఒక్క కస్టమర్ మీద జోక్స్ వేసుకోవడము, వాళ్ళు పక్కకి వెళ్ళిపోగానే వాళ్ళ మీద జోకులేసుకొని నవ్వుకోవడం, తిట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. నా కళ్ళ ముందే నేను చూశాను వాళ్ళు అలా మాట్లాడుకోవడం. సరే నాకెందుకని చెప్పి నేను వదిలేశాను. బట్ నా మీదకి ఎప్పుడైతే వచ్చారో మమ్మీని కూడా అన్నారు. ఇంక నేను ఐ కుడెంట్ టాలరేట్. సో, అందుకే నేను ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేశా. సో, బేసిక్‌గా దట్స్ అ వెరీ వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్. నేను ఏం కొనకుండా బయటకొచ్చేసా. అంత హెడ్ వెయిట్ ఉన్న వాళ్ళకి అసలు బిజినెస్ అనేదే నడవదు. సో, వాళ్ళకి మనం ఎందుకు ₹1 ఖర్చు పెట్టి మన డబ్బులు కష్టార్జితం ఇవ్వాలని చెప్పి నేను మొత్తం
తీసి పక్కన పెట్టినవన్నీ ఇసిరేసి బయటకు వచ్చేసాను. ఇంకా ఇంటికి వచ్చే దారిలో నాకు వైష్ణవి సచివాలయం అవన్నీ చూపిస్తూ ఉంది. ట్యాంక్ బండ్ అదంతా చాలా డెవలప్ చేశారు, చూడు చూడు అని చెప్పి వీడియో తీసుకోమని చెప్పి చాలా స్లోగా తీసుకెళ్తూ ఉంది. ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో, నేనైతే థరోగా ఎంజాయ్ చేశాను. ఇంకా ఇంటికి వచ్చేసి ఆంటీ వాళ్ళతో, వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీతో కొంతసేపు ఎంజాయ్ చేసి, వీళ్ళ కోసం తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఇచ్చి, కొన్ని ఎలా వాడాలి అని చూపించి, ట్యుటోరియల్ లాంటివి ఇచ్చి కొంతసేపు అలా టైం స్పెండ్ చేశాము నేను, మమ్మీ. సో ఇది నా వర్స్ట్ స్ట్రీట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. నేను ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను పొద్దున్నే షాపింగ్కి, ఏమి కొనకుండా వచ్చాను. బట్ దట్స్ ఓకే, మనకేం నష్టం జరగలేదు. ఆఫ్టర్ ఆల్ అవి బట్టలు, ఒకటి కాకపోతే ఇంకొక షాప్లోకి వెళ్ళి నేను కొనుక్కోవచ్చు. బట్ వాళ్ళకైతే బిజినెస్ పోయింది కదా. సో అది అందరూ బిజినెస్ ఓనర్స్ అర్థం చేసుకోవాలి యాక్చువల్లీ. సో ఇది నా ఫ్రస్ట్రేటెడ్ స్ట్రీట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్. మీకు కనుక ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.